శుభోదయం మామ, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఇంకా పొద్దున్నే అందరం అయితే లేస్తాం మామ. లేసేసి రెడీ అయిపోయి అందరం అయితే బయలుదేరేసాం బస్ స్టాప్ దగ్గరికి. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు 9 అయినా 10 అయినా లేబుద్ది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 7 గంటలకి 5:30కి 6 గంటలు వేయాల్సి వస్తుంది మామ. కంపెనీ నుంచి బస్సు రావడం అయింది, ఇక్కడ కంపెనీ దగ్గరికి బస్సు చేర్చడం అయింది, ఫైనల్గా అయితే లోపలికి వెళ్ళడం కూడా జరుగుతుంది మామ. లోపల ఫోన్స్ అయితే వెళ్ళలేదు, కానీ ఉంటే అన్ని తీసేవాడి వీడియో. మరి వన్స్ మనం లోపలికి ఎంటర్ అయితే 7:45కి, ఇంకా తర్వాత 4:50కి మనం వచ్చింది బయటికి. ఇంక ఈవినింగ్ వచ్చాగానే మేమైతే టెరస్ మీదకి వెళ్ళి ఆడేసుకుంటాం మామ. మాకు అది రోజు అలవాటు అయిపోయింది. మరి 8 o'clock అయిపోతే మేమైతే తినడానికి వెళ్ళిపోయాము ఈవినింగ్. ఇంకేమన్నా మనకి పని తినడం ఆడడం అదే కదా. ఇంకా మార్నింగ్ కాదు ఈవినింగ్ కాదు, ఎప్పుడైనా రద్దీగా ఉన్న ప్లేస్ ఒకటే మామ. అదే వైన్ షాప్ భారత్ మాకు అర్థం కాదు, అది ఎప్పుడు చూసినా రద్దీగానే ఉంటుంది. మరి ఇవన్నీ మీకు ఎందుకు బాగా మీరు అనొచ్చు, కానీ మేము ఉడితే మీకు చూపిద్దామని తీసాం. మళ్ళీ ఇంకా మనం ఎప్పటిలాగానే డైలీ హోటల్ అయితే వచ్చేసాం. ఈ హోటల్ పేరు వచ్చి అమ్మ హోటల్ అంట. ఇక్కడ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, కానీ మాకేమో వేరే హోటల్కి వెళ్ళాలనిపించింది. అందుకనే మేమైతే హోటల్ మీద దండో పేటలు చేస్తున్నాం. ప్రతి హోటల్కి వెళ్ళడం, అక్కడ రేట్లు గురించి మాట్లాడడం, నచ్చితే తినడం, లేకపోతే వెళ్ళిపోవడం. మరి ఇక్కడ అడిగాము రేట్లు, మనోడికి సెట్ కాదన్నాడు. అందుకే ఇంకా వేరే హోటల్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 3-4 హోటల్స్ దాకా అయితే తిరిగేసాం. మనోడికి అయితే ఎక్కడ రేట్లు అయితే సెట్ కాలేదు, కానీ ఒక హోటల్ దగ్గర అయితే ఆగి తినేసాడు. మనోడికి ఫుడ్ ట్రక్ కూడా నచ్చలా, అదే దాంట్లో ఉన్న టిఫిన్ నచ్చలేదు అంటున్నాము. ఫైనల్ ఇక్కడైతే ఆగాడు హిందీ వాళ్ళ దగ్గర. ఇక్కడ ఆగి తిన్నాడు మనోడు, అదే చోలే భటూరే చపాతీ అంట. ఫైనల్గా మేమైతే తిరిగి ఫస్ట్ హోటల్కి వచ్చాము. ఎందుకంటే ఎక్కడ మాకు టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి చిన్న సందేహం ఉంది. అందుకని తిరిగి వచ్చి ఇక్కడే తిన్నాము ఈ హోటల్లోనే. ఫైనల్గా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ మేమైతే అడగడానికి అలా తిరుగుతా ఉన్నాము. ఓకే, బాయ్. మళ్ళీ వేరే వీడియో వెళ్దాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ మావా.